డెంటల్ ట్రీట్మెంట్ అనగానే ఎక్కువ వినబడే ప్రొసీజర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన నోట్లో ఉన్న ప్రతి పంటికి ఆ పంటికి సరిపడే న్యూట్రిషన్ని అందించడానికి పంటి వేరు దగ్గర నుంచి లోపల వరకు నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. పన్ను పుచ్చినప్పుడు స్టార్టింగ్లో అది పంటి అవుటర్ మోస్ట్ లేయర్ అయిన ఎనామెల్ అండ్ డెంటిన్ అక్కడ వరకే ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ డీప్గా స్ప్రెడ్ అయ్యి నర్వ్స్ వరకు టచ్ అయ్యిందంటే పెయిన్ స్టార్ట్ అవుతుంది. పన్ను తీయకుండా ఈ ఇన్ఫెక్షన్ అండ్ పెయిన్ని తగ్గించే ప్రొసీజరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ఎలా చేస్తారంటే ఆ పుచ్చిన పన్నుకి ఫస్ట్ అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియా ఇచ్చాక ఆ కేరీస్ మొత్తం రిమూవ్ చేసి ఆ నరాల వరకు ఓపెన్ చేసుకుంటాం. ఆ తర్వాత స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఇన్ఫెక్ట్ అయిన నర్వ్స్ అండ్ బ్లడ్ వెసల్స్ మొత్తం క్లియర్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ ఖాళీ ప్లేస్ని అలానే వదిలేకుండా లోపల రూట్ కెనాల్స్ దగ్గర గట్టాపర్చా అనే మెటీరియల్తో సీల్ చేస్తాము. తర్వాత పంటి పైభాగాన్ని పర్మనెంట్ సిమెంట్ తోటి ఫిల్ చేసేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేసాక పన్ను బ్రిటిల్గా ఉంటుంది. అందుకే గట్టిగా తిన్నప్పుడు విరిగిపోకూడదనే దానిపైన క్యాప్ వేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే భయపడకండి, అదొక సింపుల్ ప్రొసీజర్. 1 or 2 సిట్టింగ్స్లో అయిపోతుంది. మీ డెంటిస్ట్ కనుక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసి ఉంటే ధైర్యంగా చేసుకోండి.